బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గాయపడ్డ మరో పులి మృతి చెందింది. ఆవాసం కోసం అటవీ ప్రాంతంలో 2 పులులు ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో 2 రోజుల క్రితం K10 అనే ఆడపులి మృతి చెందింది. గాయాలైన మరో పులి కళేభారాన్ని తాజాగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. లేటెస్ట్ గా పులికి పంచనామా నిర్వహించేందుకు వెటర్నరీ వైద్యాధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఇదే కూడా చేసుకోండి. ఇక పులుల మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కొమరంభీం జిల్లాలో వరుసగా పులులు మృత్యువాత పడుతున్నాయి. మృత్యువాత పడడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఫారెస్ట్ అధికారులు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మన 3 రోజుల క్రితమే 2 పులుల మధ్య జరిగిన భీకర పోరులో K15 అనే ఆడపులి చనిపోయింది. మరో పులి కూడా మృత్యువాత పడ్డట్టు ఇప్పుడే అధికారులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే గుర్తించారు. అక్కడికి వెటర్నరీ అధికారుల బృందం కూడా ఆ సంఘటనా స్థలానికి చేరుకుంది. 3 రోజుల క్రితం జరిగినటువంటి భీకర పోరులో గాయాల పాలైనటువంటి మరో పులి చనిపోయింది. ఆడపులి మగపులి అనేది తేలవలసి ఉంది. మొత్తానికైతే చలికాలం కావడంతో జత కట్టేందుకు మహారాష్ట్ర నుండి వలస వస్తున్న పులులు అత్యధికంగా ఉన్నాయి. మొత్తానికి వలస వస్తున్న పులులే వరుసగా హతమవుతున్నాయి. ఒక పక్క వేటగాళ్ల ఉచ్చులకు మరో పక్క విద్యుత్ తీగలు అమర్చి వేటగాళ్లు అమర్చడంతో వాటికి తగిలి కూడా మృత్యువాత పడుతున్నాయి. దీనికి సంబంధించిన అడవుల్లో ట్రాకర్ టీములు ఉన్నాయి. ఎనిమల్ ట్రాకర్ టీములు పనిచేస్తుంటాయి. ఒక డివిజన్ నుండి మరొక డివిజన్కు చేరంటే సమాచారం ఇస్తారు. అయినప్పటికీ ఇటీవల అక్కడ పశువుల కాపరి మీద దాడి చేసింది. ఒక పశువు మీద కూడా దాడి చేసినట్టు చెప్తుంది. ఏదైతే అక్కడ మొన్న పులి మరణించిందో అదే ప్రాంతంలో కొంత దూరంలో ఒక జంతు కళేబరాన్ని కూడా గుర్తించారు. ఆ కళేబరం తినడానికి వచ్చినటువంటి K15 పులికి ఇంక మరో పులి మధ్యలో జరిగిన భీకర పోరులోనే దాడిలో గాయాల పాలై మరో పులి కూడా మృతి చెందినట్లు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అధికారులు నిర్ధారించారు. సంఘటన స్థలానికి కూడా చేరుకొనున్నారు. సంఘటన స్థలంలో వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి. మొత్తానికైతే వరుసగా పులిలో హతమవడంతో అధికారుల్లో మాత్రం కొంత కలవరం మొదలైంది. ఫారెస్ట్ అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారుల నుండి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఏదైతే వలస వస్తున్న పులులే వరుసగా హతమవడం వాటిని సంరక్షించడంలో కొంత అధికారులు విఫలమైనట్లు కూడా ఆ స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఏదైతే పులులు వస్తున్నాయో కాగజ్నగర్ టైగర్ కారిడార్లో 13 పులులు ఉన్నాయి. ఆ 13 పులులతో పాటు మరో వరుస వస్తున్న పులులు ఇక్కడ చలికాలం కావడంతో జత కట్టేందుకే ఎక్కువ పులులు వస్తున్నాయి. ఈ చలికాలం ఏదైతే పత్తి సీజన్ ఉంటుందో పత్తి సీజన్లో లక్షలాది ఎకరాల కొమరంభీం జిల్లాలో పత్తి సాగు అవుతుంది. ఎక్కడ చూసినా కనిచూపు మేర పత్తి సాగు ఉంటుంది. మొత్తానికైతే ఎక్కడి నుండి పులి వచ్చి దాడి చేస్తుందా అని ఒక పక్క ప్రజలు ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క పులుల నుండి పులులు ఎక్కడి నుండి దాడి చేస్తాయని చెప్పి అదొక ఉంది. దానికి మొత్తానికైతే పులుల నుండి రక్షించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పులులు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తుంటే పక్కకు ఉన్న డివిజన్ కానీ రేంజ్ కానీ పక్క ఉన్న సెక్షన్ కానీ సమాచారం ఇస్తారు. మొత్తానికైతే ఎనిమల్ ట్రాకర్ టీములు పనిచేస్తాయి. ఏదైతే ట్రాప్ కెమెరాలు కూడా అడవుల్లో ఉన్నాయి ఆ ట్రాప్ కెమెరాలను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలో కూడా పులి కదలికలను గుర్తిస్తుంటారు. ఆ పులి వద్ద 2 పులుల మధ్య భీకర పోరు జరిగిందో ఆ భీకర పోరుకు సంబంధించిన ఎటువంటి కూడా ఎక్కడ కూడా వాటికి సంబంధించిన ఎక్కడ కూడా క్యాప్చర్ కాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే భీకర పోరులోనే 2 రోజుల క్రితం K15 చనిపోయింది. ఈ రోజు మరో పులి చనిపోయింది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదైతే చనిపోయిన స్పాట్ కొంత దూరం ఇప్పుడు మనం ఉన్న ప్రాంతానికి కాకినాడ టైగర్ కారిడార్ దైగా మఠాయి ప్రాంతంలో ఉన్నాం. దీనికి కొంత దూరంలోనే ఉంటుంది. ఆ కొంత దూరంలో ఇంకా కొంత దూరం వెళ్ళినట్టయితే సేమ్ పులి చనిపోయినటువంటి ప్రదేశానికి చేరుకుంటాం. కానీ ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. కాబట్టి మనం ఇక్కడ నుండే అనుమతి ఇవ్వడం లేదు. మొత్తానికైతే అధికారులే కొద్దిసేపటి తర్వాత ఏం జరిగిందనేది వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు రావాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో వెంకటేశం టీవీ కొమరంభీం జిల్లా నుంచి.
ఇది లొకేషన్ ఇదే కూడా చేసుకోండి.